విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాల వలస గిరిజన గ్రామంలో పోలీస్ శాఖ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి జిల్లా ఎస్పీ ఎం దీపికా పాటిల్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరానికి కొండలింగాల వలస గ్రామ పంచాయతీలోని పలు గిరిజన గ్రామాల్లోని గిరిజనులు పెద్ద ఎత్తున హాజరై వైద్య సేవలు పొందారు. ఈ మెగా వైద్య శిబిరంలో గిరిజనులు జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు కలిసి ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాంలో చాలా మెయిన్ రోల్ ప్లే చేశారు. ఇంకా ఇవాళ ఈ రోజుల్లో మీకు తెలుసు అన్ని రకాల వ్యాధులు డిసీజెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హాస్పిటల్స్లో చాలా మోడర్న్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. ఈ ట్రీట్మెంట్ ఎలాంటి ఏ అయితే కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవి అందరికీ కూడా ఎంత లోకల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా ఎవరికైనా కూడా అందాలి, వాళ్ళందరికీ తెలవాలి, అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండగలాలి అనే ఒక ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా రకరకాల స్కీమ్స్ నడుపుతున్నారు. ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష కింద అన్ని ఊళ్ళల్లో కూడా చేస్తాం జరిగింది. దీన్ని కూడా ఇంకో ఒక మెట్టు తీసుకెళ్ళి లోపలికి తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంకా ఎవరికైనా ఏదైనా అందలేదు అని అంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఈ క్యాంప్ పెడతాం జరిగింది. ఇవాళ ఈ క్యాంప్లో స్క్రీనింగ్లో ఎవరికైనా ఇంకేమైనా ఆపరేషన్స్ అవసరం ఉన్నాయి, ఇంకా ట్రీట్మెంట్ అవసరం ఉంది అని మన డాక్టర్స్ చెప్తే కనుక మళ్ళీ ఇంకొక రోజు మనమే మీకు బస్సెస్ ఏర్పాటు చేసి మళ్ళీ హాస్పిటల్స్కి తీసుకెళ్ళి అలాంటి ఆపరేషన్ చేయించుకుంటానికి ఎన్ష్యూర్ చేస్తాము. సో మీరందరూ కూడా ఇవాళ చక్కగా దీన్ని ఉపయోగించుకొని ప్రాపర్గా చెకప్ చేయించుకొని ఇవాళందరికీ మందులు కూడా ఇస్తాం జరుగుతుంది. మన డాక్టర్స్ అయితే మందులు రాస్తారో అవన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా అందరికీ మందులు కూడా ఇస్తాము. సో అవి కూడా తీసుకెళ్ళి ప్రాపర్గా వాడుకొని మీరందరూ ఆరోగ్యం ఉండాలి అని కోరుకుంటున్నాము. ఇంకట్లాగే ఏదైనా ఫాలోఅప్ ట్రీట్మెంట్ రాస్తే దానికోసం కూడా మేము మీకు తర్వాత కూడా హెల్ప్ చేసి తీసుకెళ్తాంలో కూడా ఫెసిలిటేట్ చేస్తాము. మన సిఐ గారు ఎస్ఐ గారు ఇక్కడ ఉండి ఇవాళ క్యాంప్లో ఎవరికైతే ఆపరేషన్స్ కోసం రాస్తారో వాళ్ళందరినీ కూడా ఇవాళ క్యాంప్ ఒక రోజుతో అయిపోదు. మీరు ఇవాళ జస్ట్ స్టార్ట్ చేస్తారు, మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాం. ఈ క్యాంప్ ఒక్కరోజు వెళ్ళాము అయిపోయింది అనుకోకండి. వాళ్ళు ఏదైతే మీకు మందులు ఇస్తారో అవి సరిగ్గా వేసుకుంటాం, ఏదైనా ఆపరేషన్ రాస్తే అది చేయించుకుంటాం. మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి అని అనుకుంటేనే ఇవాళ ఈ క్యాంప్ ఇక్కడ లోపల పెట్టింది ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అయినట్టు. లేకపోతే ఊరినే వాళ్ళు వచ్చి జస్ట్ చూపించుకొని వెళ్ళిపోతే ఈ క్యాంప్ ఉద్దేశం ఏమీ నరవలేదు, ఫెయిల్ అయినట్టే. మీరందరూ కనుక సరిగ్గా ఇవాళ ఈ క్యాంప్కి వచ్చిన తర్వాత ఇచ్చిన మందులు వేసుకొని ఇవాళ తర్వాత మీకు ఈ డాక్టర్స్ చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఈ చేసిన కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయినట్టు అనుకుంటాము. అండ్ మళ్ళీ ఒకసారి ఇవాళ ఇంత మనతో ఈ క్యాంప్ పెట్టగలటానికి మెయిన్గా హెల్ప్ చేసిన తిరుమల హాస్పిటల్ వైపు నుంచి డాక్టర్ కృష్ణశాంతి గారు ఇంకా రోటరీ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ ఫోకస్ వచ్చేస్తుందా? నువ్వు అందరికీ చెప్తావు కదా, అలాంటి నువ్వు శ్రద్ధగా ఉన్నావు కూరుకోనా మసం కనపడుతుంది.
ఎన్ని వేలు వేలు ఏంటండి పుట్టినట్టు ఏ పక్క నుంచి కొడుతున్నాను లైట్ ఇప్పుడు 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 ఎడం కట్టు మూసుకోండి ఎన్ని వేలు అండి సార్ ఒకసారి భోజనం చేసిందా అమ్మ ఉదయం రాత్రి డెస్క్ అయితే